నమస్తే విఎస్ న్యూస్, నేను లింగం గౌడ్. ఈ రోజు ప్రధాన అంశం ఏంటంటే మూగ జీవాలపై రాక్షసత్వం. రాక్షసులు ఎట్లయితే ఆనందిస్తారు, కొందరు ఆకతాయిలు రాక్షసత్వం పొందడానికి మూగ జీవాలపై కూడా చూపారు. మనకు ఎక్కడన్నా కొంచెం దెబ్బ తగిలితే ఎంత బాధ అవుతుందో మనకు తెలుసు, కొంచెం కాలితే ఎంత బాధ అవుతుందో మనకు తెలుసు. ఆ దెబ్బ మానలేక, ఆ కాలిన దెబ్బ గాయం మానలేక విలువిల కొట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మూగ జీవాలపై కూడా చూపిన ఈ ఆకతాయిలు అతి ఘోరమైన పరిస్థితి. అతి ఘోరం అంటే అతి ఘోరం. పాపం మూగ జీవాలు అతి ఘోరంగా విలువిల కొట్టుకుంటూ ఉంటాయి. ఇదే పరిస్థితి వీళ్ళకు అయినట్టయితే ఆ బాధ అనేది వాళ్ళకి గెలుస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ మూగ జీవాలపై ఎట్లయితే అంటుపెట్టిరో అది ఏదో ఒక రోజు ఫలితంగా వాళ్ళ ఇంటి వాళ్ళక ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. మనం ఏది ఇస్తే అదే మనకు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మంచి ఇస్తే మంచి ఇస్తాడు, చెడు ఇస్తే చెడే ఇస్తాడు. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం ఏది చేస్తే మాత్రం అదే ఇస్తాడు. నేను చేసిన కదా, అయిపోయింది కదా అనుకుంటే అది పొరపాటు పడ్డట్టే. ఖచ్చితంగా భగవంతుడికి అనేది అన్నీ చూస్తూ ఉంటాడు. మనం ఏది ఇస్తే అదే ఇస్తూ ఉంటాడు. కానీ ఏది ఏమైనా మూగ జీవాలపై ఎంత వేటాడినంటే పాప మా మూగ జీవాలు కొట్టుకుంటా ఉన్నాయి, విలవిల కొట్టుకుంటా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జరిగినప్పుడు ఆ బాధ అనేది వాళ్ళ ఆకతాయిలకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివి మానుకోవాలి. రాక్షస ఆనందాలు అయితే మానుకోవాలి. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రోజు అది మనకు వస్తుంది ఖచ్చితంగా. కేవలం వేచి చూస్తే లేటు, వేచి ఉండవలసిందే తప్ప ఇంకేం లేదు. ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఆ మూగజీవాలు ఎంతైతే బాధపడుతున్నాయో అంతకు రెట్టింపు అంటే అదొక 1% బాధపడితే మనకు 10% బాధ ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుంచుకునే అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి చేసుడు మానుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. అవసరం అంటే మంచి చేయ, చెడు మాత్రం చేయకు. మంచి చేయకుండా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకు. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో మన ఇంటికి ఖచ్చితంగా తలుగుతుంది. అది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఎవరైతే రాక్షస ఆనందాలు పొందుతారో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునే అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన ఈ సంఘటన. ఆకతాయిలు చేసిన పని వల్ల నోరు లేని మూగ జీవాలు ఇలా వేదన పడుతున్నాయి. సగం కంటే ఎక్కువగా కాలిపోయిన శరీరంతో ఈ మూగ జీవం పడుతున్నటువంటి వేదన రోదన అంత ఇంత కాదు. సరదాగా వచ్చి గడ్డిమీట అంటించేస్తే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పాకలో ఈ పశువులు అగ్నికి ఆహుతయి సగం కంటే ఎక్కువ కాలిపోయినాయి. మీకు కనిపిస్తున్న ఈ గేది ప్రస్తుతం సూడి గేది, అంటే ప్రెగ్నెంట్. దాని కడుపులో ఒక బిడ్డను మోస్తూ పైన గాయాలతో మరొక వేదన రోదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఈ గేదెల దగ్గర ఉన్నాయి. మరికొన్ని దినాలు ఆగితే ఈ గేదెలు మరి లేగదూడలకి జన్మనిస్తుంది. కానీ ఈలోపే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజపడమర అనే గ్రామంలో జరిగినటువంటి సంఘటన. తక్షణమే పోలీస్ సిబ్బంది దీని మీద విచారణ జరిపి దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతం 3 గేదెలు ఈ స్థితిలో ఉన్నాయి. కాలిన గాయాలతో రోదన అనిపిస్తూ వేదన అనిపిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన ఈ గేదెలు అనిపిస్తున్నాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి ఈ నోరు లేని మూగ జీవాలు బలైపోయాయి. అక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈ గేదెలకు సంబంధించినటువంటి రైతు ఎంతో బాధపడుతున్నారు.
ఇవి కాలిపోతున్నటువంటి గడ్డిమేటు. గడ్డిని చక్కగా సంవత్సరమంతా వచ్చేలాగా గడ్డిమేట్లో వేసుకొని తమ పశువులకి పెట్టుకొని వాటిని కన్నబిడ్డల్లా సాగే రైతులు ఈ రోజున ఈ దృశ్యాలు చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. పాడి పంటలు మన ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా మన దేశానికి పట్టుకొమ్మలు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తుంటే మనసున్న వారికి ఎవరికైనా హృదయ వేదన. ఈయనే ఆ గేదెలకు సంబంధించిన రైతు. ప్రతిరోజు వాటిని కన్నబిడ్డల వలె సాకుతాడు. సమయానికి గడ్డి, నీళ్లు ఏవి కావాలో అవి చూసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాటి వద్దే ఉంటూ వాటి ఆలనా పాలనా చూసుకుంటూ కన్న బిడ్డల వలె ఆ గేదెల్ని చూసుకుంటాడు ఈ రైతు.